మెసేజ్ ఇక్కడ కాల్ తీసేసుకుంటున్నా కాలర్ వెయిటింగ్. హలో హలో ఏమిటో ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. హలో టెన్షన్ గా ఉందండి. కుమారి గారు బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. అసలు ఎలా ఉన్నారు అని మీతో అడగాల్సిన మాట్లాడి అవసరం చాలా లేదు, మీ వాయిస్ రోజులైందండి. లోనే బ్రైట్నెస్ తెలిసిపోతుంది. అబ్బా యాక్టివ్ గా ఉన్నారు, చాలా చాలా ఎనర్జెటిక్ గా. ఎనీవే మీరే ఇంతకీ అంటారు అలాగండి, యాక్టివ్ గా ఉండవని అంటారండి. అవునా? సరే ఇంతకీ మీ పేరేంటి? నా పేరు శాంతకుమారి అండి, భీమవరం నుంచి. ఏంటో శాంతకుమారి. అవునండి, భీమవరం. ఓకే, శాంతకుమారి గారు భీమవరం. చాలా రోజులు అయిందండి మీతో మాట్లాడి. యా నిజమే, చాలా రోజులు అయిపోయింది నిజంగా. నేను కూడా చాలా మిస్ అయిపోతున్నాను. అండ్ నేను మన గేమ్ కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు? చూస్తున్నామండి ఫస్ట్ నుంచి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు కార్డ్స్ నా రైట్ సైడ్ లో కార్డ్స్ వచ్చేస్తాయి. ఆ కార్డ్స్ జాగ్రత్తగా చూసేసేయండి. దాంట్లో ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ 2 అయిపోయింది, అలాగే 5 అయిపోయింది. అవి కాకుండా ఇంకా అవునండి. మిగతా కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కార్డ్ కావాలి? 7 అండి శాంతకుమారి నెంబర్. గారు అమ్మా నెంబర్ 7 అండి. నెంబర్ 7 కావాలి అని అడిగారు కాబట్టి మరి కార్డ్ నెంబర్ 7 లో ఏముందో రివీల్ చేసి చూసేద్దాము. కార్డ్ రివీల్ ప్లీజ్. యాక్చువల్లీ కాలర్స్ అందరూ కూడా మ్యాక్స్ కాలర్స్ అందరూ కూడా నాకు ఈ బొమ్మ అదుర్సే కావాలి కావాలి అని అడుగుతున్నారు. బట్ మీరు అడగకుండానే మీకు ఆ అదృష్టాన్ని ఇవ్వడానికి అలా మేము సిద్ధమైపోయాము. బొమ్మ అదుర్స్ వచ్చేసింది కార్డ్ నెంబర్ 7లో. మరి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఇమేజ్ చూపిస్తాను. ఆ ఇమేజ్ని మీరు జాగ్రత్తగా చూడండి. దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పేసేయాలి. ఇమేజ్ అయితే చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇమేజ్ ప్లీజ్. సరే.
కుమారి గారు. అమ్మా హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ ప్లీజ్. సో నేను క్వశ్చన్ అడిగేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు చెప్తున్నా, ఇప్పుడు మీకు కనిపించిన ఈ రామ్ చరణ్ పోస్టర్ అసలు సినిమా పేరు ఏంటి? క్వశ్చన్ ఆప్షన్స్: గోవిందుడు, అందరి వాడేలే, వినయ్ విజయ్ రామ, మగధీర, రంగస్థలం. హలో, ఈవిడ అసలు క్వశ్చన్ అడిగిన వెంటనే అక్కడ మాయమైపోతుండ్రు ఇట్లా. పక్కానా? ఇంకొకసారి ఆలోచించుకోండి, ఇంకొకసారి ఆలోచించుకోండి. నేను చెప్తున్నాను, ఒకవేళ రాంగ్ అయిందంటే అంతే సంగతి. ఇంతకీ మీరు సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారా? తక్కువ? అమ్మా హలో, ప్లీజ్ టీవీ వాల్యూమ్ మీరు మ్యూట్ లో పెట్టుకోకపోతే నేను అసలు వాళ్ళకి చెప్తా, డబ్బులు అసలు ట్రాన్స్ఫర్ చేయొద్దు అబ్బా శాతకుమారి, అసలు చెయ్యద్దు, అసలు చెయ్యనే చెయ్యద్దు. చెప్పేసి నా అకౌంట్ లోకి వేసేసేయండి అవన్నీ, చెప్పేసాను మా వాళ్ళకి చేయరండి. మరి ఇక్కడ పెద్ద మనిషి ఇట్లా చెట్టు అయితే మనిషి ఇట్లా నుంచి మాట్లాడుతుంటే అక్కడెక్కడో టీవీలో చూస్తారు, మీతో ఫోన్ లో మాట్లాడుతున్నారు కదా. సరే, ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా మూవీస్ చూసారా? ఈవిడ అసలు అమ్మా అమ్మా ఏంటిది? ఓకే, నేనైతే మాట్లాడు, మీతో కట్టి అయిపోయాను. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్, 500 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. అబ్బా అసలు శాతకుమారి గారితో మనం కట్టి అయిపోయాం కదా. నెక్స్ట్ టైం కాల్ కలపరు కదా, మామూలు కలపరంట కాల్. నెక్స్ట్ టైం ఇక కాల్ లిఫ్ట్ చేయరు, ఎందుకంటే వీళ్ళు వాల్యూమ్ పెట్టుకొని మాట్లాడుతున్నారు కాబట్టి. నెక్స్ట్ టైం మీరు కాల్ చేస్తే మీ పప్పులన్నీ ఇక్కడ ఉడకో, ఓకేనా? అది టీవీ వాల్యూమ్ పెట్టుకుంటే అంతే సంగతి, అట్లనే అవుతుంది. ఎనీవే, మీకైతే 500 ఈరోజు అదృష్టం చేసుకున్నారు, మొదటి వ్యక్తి మీరే. మరి 500 ట్రాన్స్ఫర్ చేసేసారు. వచ్చినాయో లేదో ఒకసారి చూసి చెప్పండి, అదైనా త్వరగా. గంటకి టీవీలో చూసి చెప్తారో ఏందో మరి. మరి ఇంత మాట్లాడినా కూడా అసలు అక్కడ స్పందనే లేదు. అయ్య బాబోయ్, వినబడుతుందా? థ్యాంక్స్ అండి, నేను ఇంకా వినబడట్లేదేమో అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. ఇట్లానే కాల్ చేసేస్తున్నాడు, బట్ ఇట్లా మాత్రం వాల్యూమ్ పెట్టేసుకొని మాత్రం కాల్ చేయొద్దు. కాల్ చేయండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోకపోతే అసలు గెలిపించే ప్రసక్తే లేదు, ఓకేనా? అది శపథం చేసేసాను నేను ఈరోజు, కష్టపడ్డాను. ఇక్కడ చెవటలు కారిపోయినాయి, ఏసీలు కూడా తెలుసా. సరే అయితే మరి కాల్ తీసుకుందాం. హలో, ఓ మై గాడ్, కాల్ చేస్తారు, టీవీ వాల్యూమ్ పెట్టేసుకుంటారు. ఎట్లా ఉంటుందో తెలుసా, ఇక్కడ నేను మాట్లాడిన కొన్ని సెకండ్స్ తర్వాత టీవీలో టెలికాస్ట్ అవుతుందన్నమాట. అట్లా టెలికాస్ట్ అయినప్పుడు ఇక్కడ నాది వినాలో అక్కడ వినాలో తెలియక మీరు కన్ఫ్యూజ్ అయిపోయి, కన్ఫ్యూజన్లో మహేష్ బాబు డైలాగ్, ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతే. హలో, ఎవరో వచ్చారు అక్కడ. అమ్మా ఏంటి రారా ఈరోజు? వద్దు, కొంచెం ముందరికి రండి, కనిపిస్తారు. కొంచెం పక్కకి జరిగి మాట్లాడుతూ ఉండండి, అప్పుడు సిగ్నల్ వస్తుంది మనకి. అది సరే అయితే మరి ఈ లోపల నేను ఏం చేస్తాను తెలుసా, వాళ్ళు మాట్లాడరా, కొంచెం సిగ్గుపడుతున్నారు. నేను మీకు వాట్సాప్ నెంబర్ చెప్పాను చూసారా, వాట్సాప్ నెంబర్కి 9010234163కి మీరు లక్కీ కాలర్ అవ్వాలి అనుకుంటే మీ ఊరు, మీ పేరు, అలాగే జీపే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక, అంటే మీకుంటే ఓకే, లేకపోతే ఇంకెవరికైనా ఉంటే వాళ్ళ నెంబర్ కూడా పంపించండి. అప్పుడు మేము ఏం చేస్తామంటే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఎంత అమౌంట్ అయితే గెలుచుకున్నారో అంత అమౌంట్ మేము ఇమ్మీడియట్గా లైవ్లోనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వెరీ గుడ్. సో ఎనీవే, కార్డ్ నెంబర్ 2, కార్డ్ నెంబర్ 5, అలాగే కార్డ్ నెంబర్ 7 అయిపోయినాయి. ఈ రోజు మనకు అయిపోయిన 3 కార్డ్స్లో చూస్తున్నారు కదా, ఇక్కడ నా పక్కన రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కార్డ్స్ అయిపోయినవి. సో 3 కార్డ్స్లో ఓన్లీ ఒక్కళ్ళు మాత్రమే గెలుచుకున్నారు, అది కూడా 500 రూపాయలు గెలిచేసుకున్నారు. ఆవిడ సూపర్ లక్కీ కదా. మిగతా పాపం ఇద్దరు చాలా కాల్ చేశారు కానీ కష్టపడి వాళ్ళిద్దరు ఏం గెలుచుకోలేకపోయారు. ప్రతి కార్డులో ఏదో ఒకటి ఉంటుందన్నమాట, లైక్ ఉల్టా పల్టా అని కానీ, ఇందాక చూసినట్టుగా బొమ్మ అదుర్స్ కానీ, జోకర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. అలానే అందరూ గెలుచుకుంటారు అనే గ్యారంటీ లేదు. ప్రతి ఒక్క కార్డులో 3 క్వశ్చన్స్, ఒకవేళ జోకర్ కాకుండా ఇంకేమైనా మీకు వస్తే 3 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా సరైన సమాధానం చెప్తే 500 గెలిచేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని 500 గెలుచుకునే మహాభాగ్యం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు కాల్ చేస్తున్నారు కదా, మీకు ఉంటుంది. అందుకనే చెయ్యండి అని మా బుజ్జి తల్లులు కదా, చేసేసేయండి. కాల్ తీసుకుందాం. హలో, ఈవిడైతే పెళ్ళిగా అడుగేసుకొని వస్తున్నారు. హాయ్. హలో
హాయ్, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. అమ్మా మంచిగా ఉండరా? అవునండి. సరే, ఇంతకీ పేరేంటి? నా పేరు హారిక అండి. హారిక పేరు చాలా బాగుంది. ఈ హారిక అనే పేరు పెట్టుకునే వాళ్ళు చాలా హైట్గా ఉంటారంట. ఇంతకీ మన హైట్ ఎంత తెలుసా? మన హైట్ చాలా తక్కువ అండి. ఓకే, అంటే ఎంత సుమారు ఎంత కనుక్కోవచ్చా? 4. ఓ పర్లేదు, ఏం కాదు. మనం కొంచెం మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళ పక్కన నుంచి మనమే తోపులు లెక్క కనిపిస్తాము. సరే, అయితే హారిక మన ప్రోగ్రామ్ గురించి తెలుసు కదా? అయితే ఇప్పుడు నేను కార్డ్స్ చూపిస్తాను. రైట్ సైడ్ లో కార్డ్స్ వచ్చేస్తాయి. ఆ కార్డ్స్ చూసి ఏదైనా ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోమ్మా. ఆల్రెడీ 2, 5, 7 కార్డ్స్ అయిపోయినాయి. 1, 3, 4, 6, 8 ఏ కార్డ్ కావాలి హారికకి? మా 3 కార్డ్ నెంబర్ 3. కార్డ్ నెంబర్ 3 సెలెక్ట్ చేసుకుంది హారిక. మరి కార్డ్ నెంబర్ 3 లో ఏముందో చూసేద్దాం. కార్డ్ నెంబర్ 3 రివీల్ ప్లీజ్. ఓకే హారిక, చెప్పండి. హారిక క్లిక్ క్లిక్ అంటే ఏంటో ఐడియా ఉందా? అంటే ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం చూడడం? అంటే ఇది వరకు ఒకసారి చూసానండి, మళ్ళీ ఇప్పుడు చూస్తాను. ఎందుకు మధ్యలో అంత గ్యాప్ ఇచ్చారు చూడకుండా? ఏమైపోయారు? అంటే మా టీవీ రాలేదండి, అందుకోసం. అయ్యో పర్లేదులే, సరేలే. క్లిక్ క్లిక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక 4 బాక్సెస్ వస్తాయన్నమాట మీకు. ఓకేనా? క్లిక్ క్లిక్ లో చూడండి, ఇదిగో నా రైట్ సైడ్ లో కనిపిస్తున్నాయి బాక్స్ 1, 2, 3, 4. ఈ 4 బాక్సెస్ లో 3 బాక్సెస్ లో మాత్రమే చెట్లు ఉంటాయి. ఇంకొక బాక్స్ లో ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటుంది. ఓకేనా? మీరు కనుక ఆ మూడిట్లో ఏదైనా, అంటే చెట్లు ఉన్న మూడిట్లో ఏదైనా ఒక బాక్స్ సెలెక్ట్ చేశారే అనుకోండి, మీకు మనీ గెలుచుకోవచ్చు. ఒక దాని తర్వాత ఒకటి 200, 300, 500 అలాగా. లేకపోతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఏవీ లేని బాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఏమీ గెలుచుకోలేరు. అర్థమైంది కదా కాన్సెప్ట్ అమ్మా? ఓకే, మీరు ఏం చేయక్కల, బుర్రకు పదును కూడా పెట్టక్కల. జస్ట్ మీకు నచ్చింది ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకుని బాక్స్ ఏదో 1, 2, 3, 4 ఏదో ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. అది మీరు ఫస్ట్ బాక్స్ 4ఆ? ఎస్ అంట. ఎస్, బాక్స్ 4 బ్లూ కలర్ బాక్స్ 4 ఓపెన్ చేసి చూద్దాం అసలు ఆవిడ అదృష్టం చేసుకున్నారా లేదా అనేది ఈరోజు. ఓపెన్ ప్లీజ్ బాక్స్ 4. గెలుచుకున్నారు 200. కంగ్రాచులేషన్స్. ఏడి కమాన్, ఏ దద్దరకం జనారే కదా. ఓకే సరే. అయితే ఎంత నవ్వొచ్చిందో, ఎంత హ్యాపీయో. సరే, ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఇంకొక బాక్స్ కూడా సెలెక్ట్ చేసేస్తున్నాం. ఇప్పటి వరకు క్లిక్ లో 500 ఎవరు గెలుచుకోలేదు తెలుసా? మీరు గెలుచుకోవాలి తప్పకుండా. అండ్ ఇప్పుడు ఇంకొక బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. బ్లూ బాక్స్ అయిపోయింది. ఎల్లో, రెడ్, గ్రీన్. రెడ్ అంట. 2 బాక్స్ నెంబర్ 2 లో చెట్టు ఉందా లేదా? బాక్స్ నెంబర్ 2 ఓపెన్ ప్లీజ్. అయ్యో పాపం, టాయ్ అలా అనమాట. ఏం పర్లేదు, నేనైనా ఉల్లాసంగానే ఉన్నాను. మా అటు సైడ్ కూడా పాప కూడా కొంచెం ఉత్సాహంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 200 గెలుచుకున్నారు కదా. దట్స్ ఓకే, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ముందు ఇంకా గెలుచుకుందాము. రోజు కాల్ చేసేస్తూ ఉండండి. అలాగే నా ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. ఎలాగైనా సరే మీకు అందరికీ డబ్బులు ఇచ్చే పూచి మాది. ఓకేనా? సరే అయితే మరి పాప, ఓయ్ చెప్పండి. 200 అయితే గెలుచుకున్నావు, హ్యాపీయేనా? పర్లేదా? హ్యాపీ అండి, మీతో మాట్లాడడమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అబ్బా, నెక్స్ట్ టైం 500 గ్యారంటీ ఫిక్స్ చేసుకోండి. ఓకేనా? ఎనీవే, మా వాళ్ళైతే మీకు 200 ట్రాన్స్ఫర్ చేశారు. అదే పనిలో ఉన్నారు. ఇమీడియట్ గా వచ్చేస్తాయి. మీరు చూసి వచ్చినాయో లేదో నాకు చెప్పేసేయండి. ఈ లోపల ఒక పాట వేసుకోండి పోనీ. అబ్బా, ఇప్పుడు ఈవిడ ఫోన్ ఎక్కడుందో ఎతికి, ఏమండి ఫోన్ ఎక్కడుందో వెతకండి అంట. ఎంత స్టైల్గా చెప్పారు పాపం ఆయనకి. అమ్మా, మీరు ఈ లోపల ఒక మంచి డైలాగ్ చెప్పండి. ఏం డైలాగ్ చెప్పమంటారు? ఏదో ఒకటి, మీకేం డైలాగ్ వచ్చో నాకెలా తెలుస్తుంది?
అంటే ఈ ఆనందంలో కొంచెం హ్యాపీగా ఫ్రెష్గా ఉండే డైలాగ్ చెప్పాలి కానీ అది ఇది కొంచెం టెన్షన్ పెట్టే డైలాగులు చెప్పకూడదు, ఓకేనా? అమ్మ మీ పేరు హారిక సీత అని వస్తుంది, అదేనా? అవునండి. అదే అంట. ఓకే, ట్రాన్స్ఫర్ చేసేసారు, మరి చూసుకోండి వచ్చేస్తుందో లేదో. ఈ లోపల మంచి డైలాగ్ తొందరగా, లేకపోతే డబ్బులు నా దాంట్లో వేసేసుకుంటా అకౌంట్లో. ఈ పండుగ కొడితే దిమ్మ తిరుగుతుంది, వాడు వీడు చెప్తుంటే కానీ తెలీదు. ఏమిటది? సిగ్గుపడుతున్నారు, పక్కన వారు ఉన్నారని ఆవిడకి కొంచెం సిగ్గు ఎక్కువైంది. పర్లేదు, ఏం కాదులే, గెలిచేసుకున్నారు. మీకు వచ్చేసినాయి, అమౌంట్ వచ్చేసినాయి చూడండి. ఓకేనండి. ఓకే, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేసేసి బాయ్, టేక్ కేర్. అదనమాట, లైవ్లోనే అమౌంట్ వచ్చేస్తే కిక్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. కాల్ తీసుకుందాం. హలో 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 హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు మీరు? ఎచటి వారు? ఎటు వచ్చిన పిల్లవాళ్ళు? ఎవరమ్మా మీరు? నేను అక్షిత అక్క, కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను. అఖిల? అక్షిత అక్క. అఖిత? అవునక్క. అక్షిత, ఓకే. అక్షిత ఎక్కడి నుంచి? మా కర్నూలా? కర్నూలు నుంచి అక్క. ఓకే రా తల్లి, ఇప్పటి వరకు చూస్తున్నావు కదా మన షో? చూస్తున్నాను అక్క, రెగ్యులర్ గా చూస్తుంటాను అక్క. వెరీ గుడ్, బంగారం, ముద్ద చేస్తావు, అలాగే ఉండు, బాగున్నావు. ఓకే సరే, అయితే ఇప్పుడు నేను నీకు రైట్ సైడ్ లో కార్డ్ చూపిస్తాను. ఆ కార్డ్ చూసేసి ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకో. ఆల్రెడీ అయిపోయిన కార్డ్స్ ఏంటో చెప్పేసి ఒకసారి నాకు. చూస్తున్నావు లేదా నేను చెప్తాను అప్పుడు. అబ్బాబ్బా, ఏంటా గాలి? అటు ఇటు ఫోన్ ని ఊపేసేసి అలా చేసి కొంచెం పక్కకి వెళ్ళి మెల్లిగా ప్రశాంతంగా మాట్లాడు, నాకు డిస్టర్బెన్స్ రాదు. ఓకే అక్క. కార్డ్స్ ఏమైపోయినాయో చూసుకొని దాంట్లో చూడు, ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకో. 1 అక్క. 1 అక్క? ఏం సెలెక్ట్ చేసుకుంటా నేను ఇక 1 తప్ప. ఓకే, మరి కార్డ్ నెంబర్ 1 లో ఏముందో చూసిద్దాం. కార్డ్ నెంబర్ 1 రివీల్ ప్లీజ్. జిగ్ జిగ్ చక్క. సో ఇప్పుడు నాతో మస్తీ మస్తీ చేయాలన్నమాట. నేను క్వశ్చన్ అడిగినా మరి? అడుగక్క. ఓకే తల్లి, ఇప్పుడు నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను. నీకు స్పెల్లింగ్స్ బాగొచ్చు కదా, బాగా చదువుకుంటావు కదా మంచిగా. మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ వచ్చు కదా, వాటికి సంబంధించింది అడుగుతాను నేను ఒకటి. మ్యాన్షన్ స్పెల్లింగ్ ఏంటో చెప్పాలి నువ్వు. అడిగేసాను క్వశ్చన్. మ్యాన్షన్ స్పెల్లింగ్ ఏంటో చెప్పాలి. మ్యాన్షన్. ఇంగ్లీష్లో మ్యాన్షన్ స్పెల్లింగ్ ఏంటో చెప్పాలా? స్క్రీన్ పైన వస్తున్నాయి చూడు, నేను చెప్తాను. ఆప్షన్స్ MANSHUN, ఆప్షన్ బి MANSON, సి MANSION, డి MANSHUN. చూసావా? చూసానక్క, చెప్పానక్క. చెప్పే తల్లి. ఆప్షన్ సి అక్క, MANSION. ఓకే, ఆప్షన్ సి అని అంటోంది పప్ప. మరి ఇంగ్లీషు ఎంత బాగా చెప్తుందో ఏందో మరి ఆన్సర్లో తెలిసిపోతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏదో చూస్తుందాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్, యే! ఎప్పుడు ఇలాగా మనం సినిమాలు అవి ఇవి ఏముంది అలా కాదు, కొంచెం మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మ్యాథ్స్, సైన్స్ ఇలాంటివి కూడా టచ్ చేద్దామని చెప్పి మా డైరెక్టర్ గారు ఫీల్ అవుతున్నారు, అందుకనే నేను ఇలా టచ్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా నేను అడిగేస్తాను, నువ్వు జాగ్రత్తగా దీంట్లో మాత్రం కొంచెం మెలికలు ఉన్నాయి, జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. మా అక్క అడుగుతున్నా విను. మా అక్క వాళ్ళ భర్త అత్త కూతురు నాకు ఏమవుతుంది? మా అక్క వాళ్ళ భర్త అత్త కూతురు నాకు ఏమవుతుంది? క్వశ్చన్ అది. ఆన్సర్స్ ఆప్షన్స్ మరదలు, వదిన, అక్క, పిన్ని. కాకి కాకినా అయిపోయిందా? అంటే నాకు వర్షాలు అవి సరిగ్గా తెలియదక్క, అందుకని. సరే ఏదో ఒకటి మరి గెస్ చెయ్యి. మళ్ళీ ఒకసారి చెప్పండి అక్క. మా అక్క వాళ్ళ భర్త అత్త కూతురు నాకేమవుతుంది అక్క? అవునక్క. అక్క సరే ఆలోచించుకో. చూడు, నువ్వు రెగ్యులర్గా
నేను చెప్పాలంటే కొంచెం కష్టమే. ఓకే కొంచెం అమ్మా మర్దల్ అనుకుంటున్న ఆప్షన్ ఏ. ఓకే మరదలు అనుకుంటుంది. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఇద్దామని మనసులోంచి రాలేదు కానీ అనుకున్నాను, కానీ ఏం చేస్తావు చెప్పేసావు మరదలు అని చెప్పేసి. నేను ఇప్పుడు నన్ను పిలిచావు కదా 100 సార్లు అక్క 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 అని అక్క అవుతుంది అనమాట. సో సారీ తల్లి, అయినా పర్వాలేదు. 200 గెలుచుకున్నావు కదా, హ్యాపీయేనా? చాలా హ్యాపీ అక్క, కాల్ కలిసింది చాలా హ్యాపీ అక్క. కాల్ కనెక్ట్ అయినందుకు హ్యాపీ. అట్లా వెళ్ళిపోకుండా అట్లీస్ట్ 200 అన్నా మనం గెలుచుకున్నాం. మన అకౌంట్లో ఎంతో పడ్డాయి కదా, చాలా మస్తు ఎక్కువ కదా అట్లీస్ట్ ముందర వేయడానికి. ఫోన్లే ఎవరున్నారు పక్కన? నాన్న అమ్మా అమౌంట్ వచ్చేసింది చూడుమా. చూసుకుంటాను. చూసావా వచ్చిందా? మా మమ్మీ ఫోన్ లో చూస్తాను అక్క, ఆగండి. ఇప్పుడు మీ అమ్మగారు వంటింట్లోనో ఎక్కడ పెరడంలోనో పక్కింటి వాళ్ళతో కబుర్లో ఏదో చెప్తూ ఉంటారు నాకు తెలిసి. అంతసేపు నేను వెయిట్ చేయలేను. 200 గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్స్ తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఇలా ఎట్లుండ్రు బాగుండ్రా? సో నాకు తెలుసు కొంచెం అందరూ డౌట్లో ఉన్నారు అసలు నిజంగానే నెంబర్స్ మేము మా ఊరు మేము మా పేరు ఇవి బ్లా 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 డీటెయిల్స్ పంపించేస్తే వీళ్ళు కాల్ చేస్తారా లేదా అని. నిన్న కాల్ చేసాము, ఆవిడ పేరు కూడా నాకు గుర్తుంది, కవిత గారు. ఈ రోజు కూడా మాకు కాల్ చేయండి ప్లీజ్, మేము కూడా అదృష్టాన్ని సొంతం చేసుకుంటామని ఎంతోమంది వాట్సాప్కి మెసేజెస్ పెట్టేశారనమాట. మరి ఇప్పుడు కాల్ తీసుకుందామా? ఇంకొకసారి నేను మీకు ఏమైనా చెప్పేసైనా. సో ఫస్ట్ అయితే కనుక లక్కీ కాలర్ వెయిట్ చేస్తారంటే మేము కాల్ చేసిన ఆవిడ నీరజ గారు తిరువూరు నుంచి కాల్ చేస్తున్నారు. సో అంటే మేము పంపించారనమాట కాల్ చెయ్యండి అని చెప్పేసి. మరి చూసేద్దాం. హలో, మేము కాల్ చేసేసాం ఆల్రెడీ. నీరజ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. హలో ఆవిడ అసలు సంబరపడిపోతుంది లోపల నాకు బయటికి. నీరజ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్. ఇదే మేము ఇక్కడ కాల్ చేసి మాట్లాడండి అదృష్టాన్ని ఇస్తామంటుంటే వాల్యూములు పెట్టుకొని మాకు అదృష్టం వద్దు అని మీరు అంటున్నారు. ఇక్కడ మేమేం చేయం. నీరజ గారు అమ్మా టీవీ వాల్యూమ్ మ్యూట్. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు కుమారి, మీ పేరు నీరజ. మనం స్టార్ట్ చేద్దామా? లక్కీ కాలర్ మీరే. మేము కాల్ చేసిన ఫస్ట్ లక్కీ కాలర్ ఈరోజు షోలో. నేమ్ నీరజ కాదు, నవ్య చరిత. ఇదేమిటి ఈవిడొచ్చింది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నన్ను మాట్లాడుతుంది. వాట్ ఈస్ దిస్? హలో అమ్మా, నాకు తెలిసి మీ ఇంట్లో వాళ్ళు ఇంకా ఎవరన్నా మాట్లాడుతున్నారా నీరజ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదా? అయ్యో చెప్పచ్చు కదా, అట్లే ఏముంది దాంట్లో. అంటే మా నీరజ కాదండి, నా పేరు ఇదండి, నేను వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయినండి, అట్లా అది ఏదో ఒకటి చెప్తే నేను ఏదో చేస్తాను కదా. నేను ఏమైనా అంటారా ఏంటి? ఎంచక్క మాట్లాడుతున్నాను, గెలిపించడానికి ప్రయత్నిస్తున్నాను. మేమే కాల్ చేసాము, కాల్ చేసినా కూడా ఇట్లా డ్రాప్ చేస్తే ఎట్లా చేస్తాం? వేరే కాల్ తీసుకుందాం మరి. నెక్స్ట్ టైం మాట్లాడాలి, గెలుచుకోవాలి, కాల్ తీసుకుందాం. హలో హాయ్. హాయ్ అండి. ఎవరు? మీకు పెద్ద ఫ్యాన్ అండి, మీ యాంకరింగ్ చాలా బాగుంటదండి. అయ్యో థ్యాంక్ యూ. కదా అవును కుమారి అక్కని కాదు, నేను కుమారినే. మీరు చిన్నపిల్ల అయితే మీకు అక్కని. సరే ఇదికి మీ పేరు? నా పేరు రమ్య మాధురి అండి. రమ్య మాధురి? అవునండి. ఓకే మా రమ్య మాధురి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇల్లంద అండి మాది, కొత్తగూడెం జిల్లా ఇల్లంద. ఓకే రమ్య మాధురి, ఈరోజు మనం ఎట్లా అయినా సరే 500 సొంతం చేసుకోవాలి. ఇక్కడ నేను రైట్ సైడ్ లో కార్డ్స్ చూపించేస్తాను, ఆ కార్డ్స్ చూసేసేయండి. దాని తర్వాత నేను క్వశ్చన్స్ అడిగేస్తాను ఏముందో దాన్ని బట్టి. రైట్ సైడ్ లో కార్డ్స్ వస్తాయి, కార్డ్స్ ప్లీజ్ చూడండి. 1 2 3 5 7 తప్ప 4 6 8. హలో రమ్య కార్డ్స్ అంతసేపు చూడక్కర్లా, నేను క్వశ్చన్ ఏం అడగలే ఇక్కడ, జస్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోమన్నా. రమ్య కార్డు 4 కావాలా 6 కావాలా 8 కావాలా? 4 అండి. 4. అమ్మయ్యా గొంతు విప్పి చెప్పింది. కార్డ్ రివీల్ ప్లీజ్. అబ్బా
కార్డ్ 4 లో ఏమొచ్చింది చూసావా? కనుక్కోండి చూద్దాం. అంటే నేను ఇప్పుడు ఈ కనుక్కోండి చూద్దాం ఏం చేస్తానంటే నేను మీకు ఒక ఇమేజ్ చూపించేస్తాను అనమాట. ఆ ఇమేజ్ జాగ్రత్తగా చూసేసేయండి. దాని తర్వాత నేను క్వశ్చన్ అడిగేస్తాను. రమ్య చూస్తున్నారా? ఇమేజ్ ప్లే చేస్తాను చూడండి. ఇమేజ్ ప్లీజ్. రమ్య ఓకే, ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రముఖ ఆటగాడి పేరు ఏంటి? ఆప్షన్స్ కూడా చదివేస్తున్నాను. ఇంజుమామ్, మోయిన్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, యూసఫ్ ఖాన్. ఏంటి ఏమైంది? చాలా సీరియస్ గా నేను తలకాయ ఉంచుకొని మరి ఆప్షన్స్ చదివేస్తుంటే ఏమైంది? రమ్య ఉన్నావా? రమ్య రమ్య కాల్ ఎక్కడో కట్ అయిందనమాట. కట్ అయింది, డిస్కనెక్ట్ అయింది. సరే, ఎనీవే రమ్య మీరు 300 గెలుచుకున్నారు. సూపర్. సంథింగ్ సిగ్నల్ ప్రాబ్లమ్, టెక్నికల్ ప్రాబ్లములను కాల్ కట్ అయిపోయింది, ఏం చేయలేము. మొత్తానికైతే 300 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్, మీకు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేసేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు మనం కాల్ తీసుకుని ఇలాగే కాల్ చేసేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో యూనో కాల్ కలవని వాళ్ళు ఇంట్లోనే ఉండి కూడా మాకు అంటే వాట్సాప్ ద్వారా మీ ఆన్సర్ని పంపించవచ్చు. లేకపోతే ఇదిగో ఇలా మీ నెంబర్, ఊరు పేరు కనుక మా వాట్సాప్ నెంబర్కి పంపించేస్తే మేమే కాల్ చేసేస్తాము. ఈరోజు మేమే కాల్ చేస్తాం, కానీ పాపం వాళ్ళే ఎలాగా కొంచెం టెన్షన్ పడ్డారనమాట. ఇప్పుడు లెట్స్ ప్లే అంటే నేను ఒక క్వశ్చన్ చూపిస్తాను, చూసేసేయండి. లెట్స్ ప్లే క్వశ్చన్ ప్లీజ్. ఓకే, విజయ్ దేవరకొండ చిత్రం పెళ్లి చూపులు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? గోపి సుందర్, గిబ్రాన్, వివేక్ సాగర్,
మిక్కీ జే మేయర్. సో దీనికి సరైన సమాధానం ఎవరైతే మా వాట్సాప్ నెంబర్ 9010234163కి త్వరగా పంపించేస్తారో వాళ్ళు కూడా 500 గెలుచుకునే అదృష్టం అండో. సో విన్నారు కదా, క్వశ్చన్ కూడా మేము చూపించేసాము, అలాగే ఆ ఆప్షన్స్ కూడా చూపించేసాము. ఇమ్మీడియట్ గా ఇప్పుడు చూసేస్తే ఇప్పుడే పంపించేసేసేయండి. అండ్ ఇవాళ టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ రేపు 12ంటికి కలుసుకుందాం. అండ్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ కుమారి సైనింగ్ ఆఫ్. బై.